నెక్స్ట్ రోజు పోయి గలు, రేపు పోయి మళ్ళీ హరీష్ రావు గలు, ఈ కాదు కదా. అసలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాం? బీజేపీ నాయకులకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈరోజు 18th లోక్సభలో ఒక పార్ట్నర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు అనే డౌట్ మాకు కూడా ఉంది. అందుకే మేమేమంటున్నాం, అటువంటిది ఏం జరిగినా అవసరమైతే సుప్రీంకోర్టు మెట్టెక్తామని కూడా చెప్పినాం. కాబట్టి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం. సిడబ్ల్యూసి అపెక్స్ మీటింగ్ 2016లో మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మనకు పంపిస్తా అని చెప్పారు. ఆ రోజు చర్చలల్లో కేసీఆర్ గారు 3000 నీళ్లు అందులో కలవడం అని చెప్పడము, అది ఆయనకు మరి ఆయన చదివిన 80,000 పుస్తకాలలో ఉందా, సిడబ్ల్యూసి చెప్పిందో మనకు తెలియదు. కానీ 3000 నీళ్లు అంచనా వేసి ఇంత నీళ్లు వేస్టేజ్ పోతున్నాయని చెప్పి ఆ వాటర్ని మనం అందరం కలిసి పంచుకుందాం, అవసరమైతే రాయలసీమ దాకా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినా నష్టం లేదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు వీళ్ళు వచ్చి బంకచర్లు ఎట్లా కడతారు, అసలు వీళ్ళకేం బుద్ధి ఉందా అంటే, ఆ రోజు వాళ్ళు వేసిన దానికి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఆ రోజు మీటింగ్లో ఉన్న చంద్రబాబు నాయుడే ఈరోజు ఉన్నాడు. ఆ రోజు హరీష్ రావు గారు ఉండు, అవతల మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళందరికీ తెలిసిన సబ్జెక్టే అది. దేవినేని ఉమా, వీళ్ళందరికీ తెలిసిన సబ్జెక్టే అది. కాబట్టి నేనేమంటున్నా అంటే, వీళ్ళు మేము అనేది ఏంటంటే, అది సిడబ్ల్యూసి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనా, ఎవరి ఇన్ఫర్మేషన్? ఈరోజు కేవలం ఇది హరీష్ రావు గారు ఇనీషియల్గా ఏంటంటే, మేము తీసుకొచ్చిన సబ్జెక్ట్ లెక్క ప్రజలకు చెప్పబోయింది. ఇది మేము తీసుకొచ్చిన సబ్జెక్టు, ఇది చెప్పి మేము బంకచర్ల గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండే ఆయన. అంటే ఇంత వేస్ట్ అవుతుంది వాటరు, కాబట్టి నష్టమేం లేదు, వాళ్ళు కట్టుకుంటే అన్న ఆలోచన మాది అంటుండు. మాది కాదు ఈ ఆలోచన, అది సిడబ్ల్యూసి ఎవరు చెప్పారు అనేది కాదు అంశం. మీద కేసీఆర్ 2016 మీటింగ్లో మాట్లాడిండా లేదా అనేది అంశం. నేను అందుకే ఏమంటున్నా, మేము అన్ని ప్రాజెక్టులు కట్టి మనం ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి, మనకిప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రాజెక్టుల మీద ఫస్ట్ మనం ఒక అవగాహనకు రావాలి అనేది మనం. ఆ తర్వాతనే వాళ్ళది అప్రూవ్ చేయమంటున్నాం. మనం కూడా ఏమంటున్నాం, ఫస్ట్ అసలు మన స్ట్రెంత్ ఏందో మనం చూసుకోకుండా, ఎవరో సిడబ్ల్యూసి చెప్పిందని ఒక ఆయన 3000 టీఎంసీ నీళ్ళలో కలుస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ ప్రాక్టికల్గా నిజమా కాదా అనేది తెలుసుకొని, రేపు ఫ్యూచర్లో ఈరోజు తెలంగాణకు ఎందుకు అన్యాయం అవుతుంది, కృష్ణా జిల్లాలల్లో వాళ్ళు ముందు ఆ ప్రాజెక్టులు కట్టుకోవడం వల్లనే ఇప్పుడు ఇక్కడ మనకు తక్కువ. ఈవెన్ దో మన భూగోళం ప్రకారము మనకున్నటువంటి ఏదైతే ఏరియా కృష్ణా జలాలు పారుతాయో మనం ఎక్కువ శాతం మనం ఉన్నాం. నదీ ప్రయోగం దాని మీద నదీ క్యాచ్మెంట్ ఏరియాలో మనం మ్యాక్సిమం ఉన్నాం. 68% ఉన్నాయని మనం ఎందుకు తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఈరోజు మనకు అంటే, వాళ్ళు ముందు ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మనం ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయినాయి కాబట్టి. నేను కూడా ఏమంటున్నా అంటే, ఫ్యూచర్లో వాళ్ళు ఏది అప్రూవ్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకొని 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి డిస్కస్ చేసినాకనే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తుర్రు, అంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు, ఇవి కాదు సమస్య. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రం విభజించబడ్డదో 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్ళు అనేది ముఖ్యమైన అంశం. దీని మీద చర్చ జరగాలని మేము అంటున్నాం. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం మాట్లాడేది. వాళ్ళు కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు. మా ఇంటెన్షన్స్ రైట్. బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ఆయన మాట్లాడాడు, మేము పోయింది ఎవరికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడతలే. మేము మాట్లాడేది ఎన్ఓసి. మనం కంటిన్యూగా సంప్రదించేది జలశక్తి మినిస్టర్ని. మనం కంటిన్యూగా సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ కమ్మంటున్నాం. ఇది వీళ్ళు చేసే చెడు ప్రచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే కూడా ఎక్కడ కూర్చుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో సిడబ్ల్యూసి అపెక్స్ మీటింగ్లో జలశక్తి మంత్రాలయంలో కూర్చుంటారు తప్ప
వీళ్ళిద్దరు పోయి అమరావతిలో మన కేసీఆర్ గారు చేసినట్టు ప్రగతి భవన్లో కూర్చొని ముచ్చట పెట్టుకోరు వీళ్ళు. అది ఆయన చేసిండు. ఆయన సొంత నిర్ణయాలు, ఆ రోజు రాష్ట్రం ఆయన నియంత పాలన అక్కడే కనపడుతుంది. ఆయన ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిండు. అసలు ఓపెన్ స్టేట్మెంట్లు ఆయన ఎవరు ఇయనికే? ఇవాళ హరీష్ రావు గారు అడుగుతారు, నదీ జలాలు మీ అయ్యే జాగిరా అంటాడు. మరి మీ మామ జాగిరా ఆ రోజు? వాళ్ళ మామ జాగిరా? తెలంగాణ రాష్ట్రం వాళ్ళ మామదా? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే రాజా? నీ అంతలో నువ్వే పోతావు, చేపల పులుసు తింటావు, రాయలసీమ రత్నాలసీమ ఏనికే నువ్వేమన్నా దేవునివా? నువ్వే పోతావు, మస్తు జలాలు మిగులుతున్నాయి, కలిసి పని చేసుకుందాం, ఏదే ఇవన్నీ వాడుకుందాం, మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి కృష్ణాలు కలుపుతా అని చెప్పింది ఎవరు? అప్పుడు నాగార్జున సాగర్ అట్లకెళ్ళి కింది నుంచి పైనుంచి నీళ్లు సరిపోవట్లేవు అంటారు కదా, ఓ పని చేద్దాం అట్లకెళ్ళి తిప్పుకొచ్చి దీన్ని కనెక్ట్ చేద్దామన్న ఐడియా ఇచ్చిందే కేసీఆర్. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా ఒక సబ్జెక్ట్ పక్కన పెట్టండి, దీని టెక్నికల్ డెప్త్ పోతే చాలా అంశాలు ఉన్నాయి. నేను చెప్పాల్సింది, ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఒకే అంశం మీద పెట్టినా. ఏంటంటే, ఈ హరీష్ రావు గారు పదే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, తెలంగాణ ప్రజలను పక్కతో పట్టాలి. ఈ రెండు అంశాల మీదనే కంటిన్యూగా వాళ్ళు అటాక్ చేస్తారనే విషయాన్ని ఈరోజు ధృవీకరించదలుచుకున్నాం. నేను అనేది ఆల్రెడీ దాని గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే కదా. అన్ని పార్టీల ఎంపీలను ఎందుకు రమ్మని చెప్పిర్రు? సాంకేతిక నిపుణులను ఎందుకు కూర్చోబెట్టారు అక్కడ? అసలు మన రిక్వైర్మెంట్ ఏంది, మనకున్న ప్రాజెక్టులు ఎన్ని, గోదావరి బేసిన్ మీద ఎంత, మనకు ఫ్యూచర్లో మనకు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంది,